హాయ్ ఫ్రెండ్స్! ఈళ్ళంతా ఏంటి జనాలనుకుంటున్నారా? కార్తీక మాసం అయిపోయింది గదండీ! ఇంక చికెనని, చేపలని, రొయ్యలని ఇక జనాలైతే ఇవాళ అదీగాక సండే వచ్చింది కదా! ఇక ఏ షాపు అయితే ఖాళీ లేదనమాట. మేమైతే చికెన్ తెచ్చాం. ఈరోజు గూడా నేను పూజలు, పునస్కారాలంటే ఇంట్లో నన్ను కొట్టేటట్టున్నారనమాట. ఈరోజు చికెన్ తెచ్చి ఇంట్లో అయితే చికెన్ కూరైతే వండాననమాట. ఇన్ని రోజుల నుంచి కూరొండక నేను ఆ కూర గూడా ముందేమేత్తనానో, ఎనకేమేత్తనానో గూడా అర్థం కాకుండా ఆ కూరైతే వండేశానండి. అసలు చాలా రోజులయిపోయేదలికి నాకు ఆ కూర గూడా మర్చిపోయాననమాట. ఇక మా అబ్బాయయితే ఇక ఆ కూర ఉడకముందే దాన్ని గిన్నెలో యేసుకొని ఇక చీకుతా ఉన్నాడు. వాడి సంతోషానికి అయితే అవధులు లేవనమాట. 30 రోజుల తర్వాత వాడు గూడా తింటున్నాడు గదా! ఇక కూరైతే పూర్తయిపోయిందండి. కూరైతే ఉడికేసింది. ఇక చివరగా కొత్తిమీరేసి కూరనైతే దించేశాననమాట. ఈ కార్తీక మాసం ఏమో కానీ మా పిల్లలు గూడా చక్కగా 30 రోజులు నాన్ వెజ్ అనేది తినకుండా ఉన్నారండి నాతో పాటు. అలాగే మేమైతే చిన్న ఫంక్షన్‌కెళ్ళాల్సొచ్చిందనమాట. మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు గదా! వాళ్ళ అబ్బాయిది పంచెల ఫంక్షన్ అయితే ఇక ఆ ఫంక్షన్‌కైతే ఎళ్ళాల్సొచ్చింది. ఇక నేనైతే ఇంకా కూరొండేసి ఇంట్లో ఫంక్షన్‌కెళ్ళటానికైతే రెడీ అయిపోతున్నాననమాట. ఏదో సింపుల్‌గానే రెడీ అయ్యి ఫంక్షన్‌కైతే బయలుదేరానండి. కానీ మా అబ్బాయి మాత్రం "ఒరేయ్! నువ్వు గూడా రా నాతో పాటు ఫంక్షన్‌కైతే" అంటే రెడీ అయితే అయ్యాడు కానీ, వాడు మాత్రం నీరసంగా అయితే మొహం పెట్టాడండి. దేవుడా! ఇంట్లోనేమో చికెనొండి మమ్మీ పప్పు భోజనాలకి తీసుకెళ్తుందేంటా అన్నట్టు మా అబ్బాయయితే నీరసంగా పెట్టాడండి. కావాలంటే ఈ వీడియోలో చూడండి చివరికి నేను చూపిస్తా. ఏందిరా బాబు మాకీ కష్టాలు మా అమ్మ పప్పు భోజనం పెడుతుందా